Make the ground shake. నిజమైన ద్రాక్షావల్లి నా యేసయ్యా, నాలో నీవు నీలో నేను కలసి ఉందామయా, మిళితమౌదామయా. ఆరాధనా 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 ఆరాధనా. నిజమైన ద్రాక్షావల్లి నా యేసయ్యా, నాలో నీవు నీలో నేను కలసి ఉందామయా, మిళితమౌదామయా. ద్రాక్ష తోటకు యజమానుడా, ద్రాక్షావల్లివి నీవైతివి. ద్రాక్ష తోటకు యజమానుడా, ద్రాక్షావల్లివి నీవైతివి. తీగను నేనై ఉండగా నన్నంటు కట్టి స్థిరపరచినావు. తీగను నేనై ఉండగా నన్నంటు కట్టి స్థిరపరచినావు, నన్నంటు కట్టి స్థిరపరచినావు. నిజమైన ద్రాక్షావల్లి నా యేసయ్యా, నాలో నీవు నీలో నేను కలసి ఉందామయా, మిళితమౌదామయా. ఆరాధనా 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 ఆరాధనా. నిజమైన ద్రాక్షావల్లి నా యేసయ్యా, నాలో నీవు నీలో నేను కలసి ఉందామయా, మిళితమౌదామయా.
అనుక్షణము ఆస్వాదించద మాధుర్యము ఆరాధించుచు అనుక్షణము ఆస్వాదించద మాధుర్యము ఆత్మానందముతో నింపిన ఆశ్చర్యకరుడా నా యేసయ్యా ఆత్మానందముతో నింపిన ఆశ్చర్యకరుడా నా యేసయ్యా ఆశ్చర్యకరుడా నా యేసయ్యా నిజమైన ద్రాక్షావల్లి నా యేసయ్యా నాలో నీవు నీలో నేను కలసి ఉందామయా మిళితమౌదామయా ఆరాధనా 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 నిజమైన ద్రాక్షావల్లి నా యేసయ్యా నాలో నీవు నీలో నేను కలసి ఉందామయా మిళితమౌదామయా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా పరాక్రమము కలిగిన బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. చాలు ఈ చదవబడిన లేఖన భాగంలో 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా దూత గిద్యోనుకు కనబడి గిద్యోన్ని పిలుస్తున్నాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. గిద్యోను పరిస్థితి ఎలాంటిది? గానుగు చాటును దాక్కొని మిద్యానీయులు కనబడకుండా వాళ్ళకి భయపడి పిరికివానిగా ఉన్నాడు. పిరుకోడుగా ఉన్న గిద్యోను దగ్గరికి వచ్చి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని దేవుని దూత మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా దేవదేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని గిద్యోనుతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పిరుకోడు అయితే ఆయన నిన్ను ఎట్లా పిలుస్తాడో తెలుసా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని. మనం కలిగి ఉన్న పరిస్థితి అది ఏదైనా కావచ్చు. ఆయన మన ఎడల కలిగి ఉన్న తలంపులు ఉద్దేశాలు ఏమై ఉన్నాయి అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. అలా పిలవగానే నేను పిరుకోడిని, నన్ను నీవెలా అలా పిలుస్తున్నావు? మనష్షే గోత్రాలన్నిటిలో నా కుటుంబం ఎన్నిక లేనిది. పితరుల తరాలన్నిటిలో నేను ఎన్నిక లేని వ్యక్తిగా కనిష్ఠుడుగా ఉన్నాను. నన్ను పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని ఎలా పిలుస్తున్నావు అన్నట్టుగా ఆశ్చర్యపోతూ ఉంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. మిద్యానీయుల్ని జయించడానికి శక్తిని సామర్థ్యాన్ని ఆయన ఆత్మచేత నువ్వు పొందుకుంటావు. లెక్కకు మిడతల వలె ఇసుక రేణువుల వలె ఉన్న మిద్యానీయులందరినీ దేవుడు నీకు అప్పగిస్తాడు. ఎట్లా అప్పగిస్తాడు తెలిసినా? ఒక్క మనిషిని చంపినట్లుగా మిద్యానీయులందరినీ నువ్వు చంపుతావు, హతమారుస్తావు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఇది దేవుని శక్తి. ఇది మనుష్యుల శక్తి కాదు, మనుష్యుల సామర్థ్యం ఎంత మాత్రము కాదు. ఇది దేవుని మహాకృప. గిద్యోను గొప్పోడని గిద్యోను దగ్గరికి యెహోవా తన దూతను పంపించలేదు. గిద్యోను పిరికివాడు, గిద్యోను భయస్థుడు, గిద్యోను ఎన్నిక లేనివాడు. ఈ ఎన్నిక లేని ఒక వ్యక్తి దగ్గరికి దేవుని స్వరం వెళ్ళింది. ఆ స్వరం ఏమని మాట్లాడుతూ ఉందంటే, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని మాట్లాడుతూ ఉంది. తాను కలిగి ఉన్న పరిస్థితికి వ్యత్యాసమైన రీతిలో ఒక స్వరం వినబడుతూ ఉంది.
అతని హృదయం అంతా భయం, పిరికితనం. కానీ అతనికి ఒక స్వరం వినబడుతుంది. అతనేమో బలహీనుడు, అతనికి ఒక స్వరం వినబడుతుంది, బలాఢ్యుడా. మామూలు బలాఢ్యుడా కాదు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని వినబడుతుంది. ఆశ్చర్యపోయి, నిర్ఘాంతపోయి, నేనేమో పిరుకోడిని, నాకు ఒక స్వరం వినబడుతుంది. ఇది దేవుని స్వరం. నువ్వు కలిగి ఉన్న పరిస్థితికి వ్యతిరేకమైన రీతిలో నీకేదైనా స్వరం వినబడితే అది దేవుని స్వరం. నువ్వు ఒకవేళ రోగిష్ఠుడు అయితే దేవుని స్వరం నీకు ఎలా వినబడుతుంది తెలుసా? దేవుని స్వరం ఎలా వినబడుతుంది తెలుసా? స్వస్థత వరాలు కలిగినటువంటి ఆరోగ్యవంతుడా అని వినబడుతుంది అన్నమాట నీకు. ఇదేంటి, నేను రోగం కలిగి ఉన్నాను కదా. నీ పరిస్థితికి వ్యతిరేకమైన రీతిలో దేవుని స్వరం నీకు వినబడుతూ ఉంది. నువ్వు రోగిష్ఠుడివి, నువ్వు చస్తావు, నీ బతుకింతే అన్నట్టుగా ఏదైనా స్వరం వినబడుతుంది అనుకో, అది అపవాది స్వరం. నువ్వు అప్పుల్లో కూరుకుపోయి లేమి, దరిద్రత అనుభవిస్తున్నావు అనుకో, ఆ దరిద్రతలో నుంచి ఒక స్వరం వినబడుతుంది నీకు. యేసు పొందిన దరిద్రత చేత ఐశ్వర్యవంతుడిగా మార్చబడినవాడా అని. ఈరోజు మనతో మాట్లాడుతున్న స్వరం మన అప్పును ఐశ్వర్యంగా మార్చగల స్వరం. ఈరోజు మనతో మాట్లాడుతున్న స్వరం మన అనారోగ్యాన్ని ఆరోగ్యముగా మార్చగల స్వరం. ఈ రోజు మనతో మాట్లాడుతున్న స్వరం మన బలహీనతను బలంగా మార్చగల స్వరం. మన పాపిష్టి జీవితాల్ని పరిశుద్ధతగా మార్చగలిగిన స్వరం. ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకున్న స్వరం. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఇక్కడున్న మీలో ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. గిద్యోనుతో మాట్లాడినట్టుగా, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. నువ్వే బలహీనత అయితే కలిగి ఉన్నావో, నువ్వు ఏ మైనస్ని అయితే కలిగి ఉన్నావో అది ప్లస్గా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఒకవేళ పాప పంకిల జీవితాన్ని కలిగి ఉన్నావా, ఇదిగో దైవస్వరం నీకు వినబడుతూ ఉంది. అదేంటంటే నీతిమంతుడా, పరిశుద్ధుడా అని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం నజరేయుడైన యేసుక్రీస్తు శిలువ మ్రాను మీద బలయ్యాడు. ఆయన చేతులకి కాళ్ళకి మేకులు కొట్టారు. ఆయన శరీరం అంతా రక్తపు ముద్దగా రక్తసిక్తమై ఎర్రగా మారిపోయింది. భయంకరమైన వేదన ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. చిత్రవద చేయబడ్డాడు, నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. ఆయన మూలముగా మనకు పవిత్రతను కలుగు చేశాడు. ఆయన పాపమై మనల్ని పవిత్రులుగా మార్చాడు. దేవుని నీతి మనం అగునట్లుగా ఆయన పాపమయ్యాడు అని బైబుల్ సెలవిస్తూ ఉంది. ఇప్పుడు నీకు వినబడుతున్న స్వరం నిన్నేమని పిలుస్తుందంటే పరిశుద్ధుడా అని పిలుస్తుంది. దేవుని నీతి అని నిన్ను పిలుస్తూ ఉంది. నీవు ఏమి కలిగి ఉన్నావో అలాగూ నువ్వు పిలవబడవు. నీవు కలిగి ఉన్న దానికి వ్యత్యాసమైన రీతిలో దేవుని ఆత్మ నీతో మాట్లాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పాపిస్తోండి కదండి, నేను పాప పంకిల జీవితాన్ని కలిగి ఉన్నాను కదండి, నేను భయంకరమైన అపవిత్రుణ్ణి కదండి అని నువ్వంటే నువ్వు కలిగి ఉన్న స్థితికి వ్యతిరేకమైన దశలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు నీతిమంతుడవు, నేను నా రక్తం చేత నిన్ను కడిగాను, నువ్వు దేవుని నీతి అగునట్లుగా నీకోసం నేను పాపమయ్యాను, కాబట్టి నువ్వు పరిశుద్ధుడవు, పరిశుద్ధులకు కలుగు ఫలం నీకు కలుగుచూ ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఇకనైనా మనం ఏమై ఉన్నామో ఆలోచించకుండా, మనని చూసుకొని మాట్లాడకుండా దేవుని నీతి అగునట్లుగా మాట్లాడదాం. దేవుడు మన పక్షంగా ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో, ఆయన ఎలా మనల్ని చూస్తున్నాడో, ఆయన ఎలా మనల్ని ఎరిగాడో, ఆయన ఎలా మనల్ని ఉద్దేశిస్తున్నాడో, ఆయన ప్రణాళిక మన జీవితంలో ఏమై ఉందో దానిని గురించి మాట్లాడడానికి ప్రారంభిద్దాం. బలహీనుని దగ్గరికి, ఒక పిరికివాని దగ్గరికి, ఎన్నికలేని వ్యక్తి దగ్గరికి ఒక స్వరం వచ్చింది. ఆ స్వరం ఏమని మాట్లాడుతుందంటే పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. అప్పుడు గిద్యోను అంటున్నాడు, నేను ఎన్నికలేనోడిని, నేను పిరికోడిని, నేను భయస్తుడిని, నేను బలహీనుణ్ణి అని మాట్లాడుతుంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక ఒక్క మనిషిని చంపినట్లుగా మిద్యానీయులను హతం చేస్తావు. నువ్వు జయించలేని కార్యం కావచ్చు అది, నీ వల్ల కాని పని కావచ్చు అది, కానీ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీ జీవితంలో అది వల్లవుతుంది, నీ జీవితంలో అది సాధ్యపరచబడుతుంది, నీ జీవితంలో అది తప్పకుండా నెరవేరుతుంది. కారణం ఏంటంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు, తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. యేసు వెళ్ళి, నేను వెళ్ళుట మీకు మంచిది,
నేను వెళ్తేనే కానీ ఆయన రాడు. నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ మధ్యకు పంపిస్తాడు. ఆయన ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంటాడు, మీతోనే ఉంటాడు. నేనైతే 33.5 సంవత్సరాలు మాత్రమే మీ దగ్గర ఉన్నాను, కానీ ఆయన వస్తాడు. ఆయన ఎల్లప్పుడూ మీ యొద్దే ఉంటాడు. ఆయన మీతోనే ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన మీకు తోడై ఉన్నాడు గనుక మీరు విడవబడిన వారు కాదు. ఆమేన్ చెప్పండి. ఆయన మీకు తోడై ఉన్నాడు గనుక ఆయన మీ పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన సంఘమునకు తోడై ఉన్నాడు గనక సంఘము ఉన్నతమైన స్థితిగతులు గుండా వెళ్తూ ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. గిద్యోనుతో దేవదూత మాట్లాడినప్పుడు వాగ్దానం చేసినోడు నమ్మదగిన వాడని గమనించుకొని కాస్త ముందుకు కొనసాగేటప్పటికి అనుమానం వచ్చింది. మనం కూడా కొన్నిసార్లు దేవుని వాగ్దానాలు, దేవుని దర్శనాలు, దేవుని ప్రవచనాలు పొందుకున్న తరువాత కొన్నిసార్లు అనుమానం రావడం అనేది, అవిశ్వాసంలోకి వెళ్ళిపోవడం అనేది, పరిస్థితులు చూసి పడిపోవడం అనేది సహజం. అదే రీతిగా ముందు అనుకున్నాడు, వాగ్దానం చేశాడు కనుక మిద్యానీయులు నా చేతికి అప్పగించబడతారు, ఒక్క మనిషి వేసేసినట్లుగా వాళ్ళని వేసి పడేస్తాను అనుకున్నాడు ముందు. కానీ ఎందుకో అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి దేవునికి టెస్ట్ పెట్టాడండి. ఏం పెట్టాడు? ఇదిగో దేవా, నేను గొర్రెబొచ్చు బయట పడేస్తా, ఆ గొర్రెబొచ్చు మాత్రమే మంచుకు తడవాలి, చుట్టూ మంచు పడకూడదు, పొడిగా ఉండాలి. ఇది నీకు నేను పెట్టే టెస్ట్. ఈ టెస్ట్లో నువ్వు పాస్ అయితే నేను తప్పకుండా గెలుస్తానని నేను నమ్ముతాను, నేను యుద్ధం చేస్తాను అని దేవుని దగ్గర వాగ్దానం తీసుకొని గొర్రెబొచ్చు బయటపడేశాడు. అదేమో బాగా నీళ్లతో నింపబడిపోయి తడిసి ముద్దయిపోయింది. ఇప్పుడు దాన్ని పట్టుకొని గట్టిగా పిడితే బోల్డని నీళ్ళు వచ్చాయి. మళ్ళా శోధిస్తున్నాడు. ఇంకా అనుమానం ఉంది. అనుమానం ఉండి మళ్ళీ ఏమన్నాడంటే, ఇదిగో ఇది బాగా ఎండేసి మళ్ళీ పెడతా. ఇప్పుడు ఎండినట్లుగానే ఉండాలి, దాని మీద ఒక్క చుక్క మంచు కూడా పడడానికి వీలు, చుట్టూ మంచు పడాలి, చుట్టూ తడిచిపోవాలి. కానీ ఆ చోట మాత్రం, నేను గొర్రెబొచ్చు పెట్టిన చోట మాత్రం అది ఏమాత్రం తడవకూడదు అని చెప్పాడు. అలా చేస్తే నువ్వు నాకు తోడై ఉన్నావని నేను యుద్ధంలో జయిస్తానని నమ్ముతాను అని అన్నాడు. సరే అట్లాగే అని చెప్పి దేవుడు ఆ రెండవసారి కూడా చుట్టూ తడి ఉండేలాగా, చుట్టూ మంచు పడేలాగా చేసి ఆ గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉండేటట్లుగా చేశాడు. చేయి పెట్టి చూశాడు, అంత పొడిగా ఉంది. అతనికి అనుమానం వచ్చి మళ్ళీ పక్కోళ్ళకు చూపించాడు. వాళ్ళు కూడా అన్నారు పొడిగా ఉందయ్యా అని అన్నారు. అప్పుడు అతనికి కన్ఫర్మ్ అయింది, ఇది ఎవరికి పనికొచ్చే కార్యం అండి, ఇది ఎవరికి పనికొచ్చే కార్యం? గొర్రెబొచ్చు ఏంటి తడిగా మార్చడం ఏంటి, గొర్రెబొచ్చు ఏంటి పొడిగా మార్చడం ఏంటి? ఇది ఎందుకు చేశాడంటే ఆయన అవిశ్వాసంలో ఉన్న గిద్యోన్ని విశ్వాసంలోనికి నడిపించడానికి. ఈరోజు నీ జీవితంలో కొన్ని గొప్ప కార్యాలను ఆయన చేస్తూ ఉన్నాడు, కొన్ని ఘన కార్యాలను ఆయన చేస్తూ ఉన్నాడు. ఇదెందుకు చేస్తాడు, అదెందుకు చేస్తాడు అని చాలామంది దేవుని గురించి మాట్లాడవచ్చు. కానీ నీ విశ్వాసాన్ని బలపరచడం కోసం ఆయన నీ జీవితంలో కొన్ని కార్యాలను చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని పురుగొల్పడానికి మాత్రమే ఆయన్ను శోధించడానికి ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. నేను రక్షణ పొందిన కొత్తలో యనమల ఐజాక్ గారని వైజాగ్ పట్టణంలో వాడబడుతున్న సేవకుని దగ్గరికి వెళ్ళేవాడిని. శనివారం సాయంత్రం కూటానికి వెళ్ళేవాడిని. ఆయన ఏమని చెప్పేవాడంటే, వైజాగ్ పట్టణం ఐజాక్ పట్టణం అనేవాడు ఆయన. నేను విజయవాడ వచ్చేమని చెప్తున్నాను తెలిసిన, విజయవాడ పట్టణం విజయసాగర్ పట్టణం అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. వైజాగ్ పట్టణం ఐజాక్ పట్టణం అనేవాడు ఆయన. ఆయన ప్రార్థన చేస్తుంటే దయ్యాలో కేకలేసుకుని వెళ్ళిపోయేవి. ఆయన ప్రార్థన చేస్తుంటే జనం కింద పడి దొర్లేవాళ్ళు. ఆయన ప్రార్థన చేస్తుంటే బోల్డ్ అన్ని స్వస్థతలు వచ్చేవి. ఆయన ప్రార్థన చేస్తుంటే కొంతమంది కింద పడిపోయేవాళ్ళు. నేను అప్పుడే రక్షణ పొందిన కొత్త కదండి, ఏంటి భలే గమ్మత్తుగా ఉందే, ఈయన చేసి ప్రార్థన చేస్తుంటే కింద పడిపోతున్నారు, అమ్మో వీళ్ళు ఏదో పవర్ ఉంది, వీళ్ళు ఏదో శక్తి ఉంది అన్నట్లుగా నాకు విశ్వాసం పురిగొల్పబడుతుంది. మరొక ఆయన అన్నాడు నా పక్క నుంచి, ఓ కింద పడతారు, కింద పడితే ఎవరికి ప్రయోజనం? నాకు ప్రయోజనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా అవిశ్వాసాన్ని విశ్వాసంగా మార్చడం కోసం ఆ కార్యం అక్కడ అవసరమేమో.
అందుకే దేవుడు ఆ కార్యాన్ని అక్కడ చేశాడు. అంటే ఇప్పుడు ఎవరు చేసిన పడిపోతున్నారు, విశ్వాసులకు అలవాటు అయిపోయిందిలేండి, దాని గురించి నేను మాట్లాడట్లా. అప్పట్లో అది కొత్త, వింత, విడ్డూరం. ఆ సేవకుడు నిజముగా సేవకుడు, అద్భుతమైన సేవకుడు. అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడుచు ఉన్నారు, అనేక దయ్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. అతను చేస్తుంటే కొంతమంది కింద పడిపోతున్నారు, కొంతమంది కింద పడుతున్నారు. నేను అడిగాను, అమ్మా నువ్వు కింద పడ్డావుగా, నీకేమైందన్న. ఆ అమ్మాయి అంది, నాకేం అవ్వలేదండి, నాకేం అవ్వలా. ఏమైనా ప్రయోజనం వచ్చిందా, ఏదన్నా నీకు స్వస్థత వచ్చిందా? నాకు అసలు అస్వస్థత ఉంటేగా స్వస్థత రావడానికి, మరి ఎందుకు పడ్డావు? ఏమో నాకు తెలియదు. యేసు ప్రభువా, సర్వశక్తి గల దైవమా, నీకు వందనాలు చెల్లించుకో. మీకు ఎక్కడైనా అనారోగ్యం ఉంటే ఆ స్థలంలో మీరు చేవేసుకొని నేను ప్రార్థన చేస్తే ఇప్పుడే ప్రతి విధమైన రోగము యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. షుగర్ నార్మల్ అవును గాక, బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవును గాక, థైరాయిడ్ తొలగిపోవును గాక, ప్రతి వ్యాధి ప్రతి బాధ శరీరాన్ని నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. HIV నార్మల్ రిపోర్ట్స్ వచ్చును గాక, ఎయిడ్స్ నార్మల్ రిపోర్ట్స్ వచ్చును గాక, యేసు నామములో స్వస్థత కలుగును గాక, క్యాన్సర్ లైవ్ అయిపోవును గాక, ప్రతి ట్యూమర్ ప్రతి గడ్డ కరిగిపోవును గాక, సైనస్ మైగ్రేన్ యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి నడువు నొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థత కలుగును గాక. యేసు నామములో నరాల బలహీనత, రక్తహీనత యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఫిస్టులా, పైల్స్ యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ప్రతి రోగాన్ని శపిస్తున్నాను, ప్రతి దయ్యాన్ని శపిస్తూ ఉన్నాను. ఓ యేసు జనాంగాన్ని విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు ప్రభు యొక్క సంఘమును విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. వ్యాధి లేమి పో యేసు నామములో. ప్రతి అప్పు యేసు నామములో ఐశ్వర్యంగా మారునుగాక, యేసు నామములో అద్భుతాలు జరుగునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వారు మంచిగా ఉత్తీర్ణులు అవ్వడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రభా, ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మంచిగా రాయడానికి సహాయం చేయండి. అదే రీతిగా ప్రభువా, నాయనా నీకు వందనాలు చెల్లించుకొంచున్నానయ్యా. నాయనా నీకు స్తోత్రాలు చెల్లి. ఉద్యోగాలు లేని వారికి మా సంఘంలో ఉద్యోగాలు ఇవ్వండి స్వామి. యేసు నామములో ఉద్యోగాలు కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాను, ప్రమోషన్స్ కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాను. బిడ్డను దీవించండి, ఆధ్యాత్మిక స్థితిలో మహిమలో నుండి అధిక మహిమకు చేర్చండి. ప్రతి భౌతిక ఆశీర్వాదాన్ని, ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించండి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. వారం రోజుల నుంచి మీ గుండె నొప్పి చేత బాధపడుతూ ఉన్నారు, దేవుడి బిడ్డను ముట్టి స్వస్థపరిచారు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమ పరుద్దాం. హల్లెలూయా. 4 నెలల నుంచి దేవుని బిడ్డలారా, ఇతను స్కిన్ ఎలర్జీ చేత బాధపడుతూ ఉన్నారు. అయితే 4 నెలల నుంచి సంఘానికి వస్తూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, గత వారంలో స్వస్థత ప్రార్థనలో నేను ఏకీభవించినప్పుడు నా స్కిన్ ఎలర్జీ నన్ను విడిచిపోయింది, దేవుడు అద్భుతం చేశాడని చెప్తున్నారు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. సంవత్సరం నుంచి అనుభవిస్తున్న స్కిన్ ఎలర్జీని ఒక్క రోజులో, ఒక్క క్షణంలో దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చెయ్యి కాలింది, మరి బొబ్బలు రాకుండా ఆ తర్వాత ప్రేయర్ ఆయిల్ అప్లై చేసినప్పుడు చాలా బాధాకరమైన పరిస్థితులు. ప్రేయర్ ఆయిల్ అప్లై చేసినప్పుడు వెంటనే దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని పరిచర్యకు నువ్వు పిలువబడితే, దేవుని సంఘంలోనికి నువ్వు పిలువబడితే ఖచ్చితంగా అంతం వరకు కొనసాగే అనుభవం కూడా నువ్వు వెళ్ళాలి. Make the ground shake.